అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఆయన మీద దీంతోనే సరే ఈయన కూడా పిలిచి టికెట్ ఇచ్చారనుకోండి, నువ్వు పోటీ చేయాలన్నారు. ఓకే, మొన్న టికెట్ ఇవ్వలేదండి నాకు. కేసీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో నన్ను పార్టీలోకి రమ్మంటే, బావగారు నేను రాను, డూ ఆర్ డై, నేను అన్నం ఉండదలుచుకున్నా. ఎందుకంటే మంచి మంచి వాళ్ళు కూడా పార్టీలు మారి అన్పాపులర్ అయ్యారు, నేను అట్లా ఆగదలుచుకోవద్దు బావగారు ప్లీజ్ అని చెప్పిన వాళ్ళు సందర్భాల్లో. ఆయన కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు. 1-2 సార్లు నేను ఇంటికి వస్తున్నా అన్నారు కేసీఆర్ గారు. హరీష్ రావు గారు కూడా మీ బావ రమ్మంటున్నాడని వచ్చారు. నేను బావగారు అంటాను, ఎంతమందిలో ఉన్నా నన్ను కూడా బావమరిది అంటాడు. అప్పటి పిలుపు అయినా ఇప్పటికి మర్చిపోలేదు, అది ఆయన గ్రేట్నెస్. నేను ఫస్ట్ పార్టీలో చేరిన రోజున పార్టీ హౌస్లో అంతమందిలో మీడియా ప్రెస్ ముందు ఫలానా ప్రొఫెసర్ గారు, ఫలానా పారిశ్రామికవేత్త ఫలానా గారు, ఫలానా మాజీ మంత్రి గారు ఫలానా గారు, మాజీ మంత్రి నా బావమరిది బాబుమోహన్ గారు అని మాట్లాడారు. కన్న నిండా నీళ్ళు నాకని. ఇది అప్పుడు పిలిచిన పిలుపు ఓకే. ఇప్పటికి కూడా ఇప్పుడేమో పని, అప్పుడంటే అన్నాడు బాబుమరిది అని అనుకున్నాను. టికెట్ ఇవ్వకపోయేసరికి నాకు ఫోన్, అప్పటికి 10 days అయిపోయింది. ఇక నేను ఏ పాలిటిక్స్ వద్దు, హాయిగా సినిమాల్లో టీవీ సీరియల్ చేసుకున్న బతకొచ్చు నేను మంచిగా ప్రజలకు దగ్గర. ఎందుకో నా మంచికే ఈయన టికెట్ వేయలేదు, మంచి పని అయింది అనుకున్నాను నేను ఎట్టుపోలేదు, ఇక ఇంట్లోనే ఉన్నాను. ఫోన్ కేసీఆర్ గారు మాట్లాడతారు, గుండె గడగడ గడగడ కొట్టుకుంటుంది. ఇక అంటే చానాల తర్వాత మాట్లాడుతున్నాను, ఏమంటాడు అసలు ఎందుకు వచ్చింది ఈ ఫోను. సరే అని హలో అని పెట్టుకున్నాను. ఏం బామ్మరిది ఇంకా బుద్ధి రాలేదా, నిన్ను మోసం చేస్తాడని తెలుసు నాకు, నా ఇంటి తలుపు ఎప్పుడు తెరిసే ఉంటాయి, రా అన్నాడు. రేపు వస్తా బావా, నీ ఇష్టం బామ్మరిది అని పెట్టేసి పొద్దున్నే మోగనే టికెట్ ఇచ్చాడు. పోటీ చేయిపో అన్నాడు, వేసాను. 15 రోజులు ఒక్క చిటికేసుకుంటూ తిరిగాను, గెలిచాను, వచ్చాను. సో నేను పార్టీలు మారవలేదండి. టికెట్ ఇవ్వలేదు కనుక, టికెట్ ఇచ్చి పోటీ చేయమన్నాడు కనుక ఒక అవకాశం ఇచ్చి చూద్దామని. అవకాశం కాదు, మీకు ఒక అవకాశం ఇచ్చుకుని పాలిటిక్స్లోకి తెచ్చింది నేను. ఇప్పుడు నువ్వు ఎటుగాని పరిస్థితి అయిపోయింది, అంతే కదండి. సినిమాలు మానేశాను, సినిమాలు ఇప్పుడు నేను ఇక్కడ రాజీనామా చేశాను అనగానే వస్తాయా, రావు. నేను ఇప్పుడు ఏం చేసి బతకాలనే దాంట్లో పడిపోయానండి. ఇప్పుడు నా లైఫ్ ఏంటండి. ఆ టైంలో పిలిచి టికెట్ ఇచ్చి పోటీ చేయిపో అని మనుషుల్ని ఇచ్చి బాబుమోహన్ అన్ని చూసుకోండి మీరు అని పంపిస్తే అసలు కళ అనేది మనం చెప్పండి. కండ వేశారు, బీఫారం ఇచ్చారు, పోటీ చేయిపో అన్నారు. రేపు లాస్ట్ డేట్ నామినేషన్. ఇవాళ టికెట్ ఇవ్వకపోతే ఇచ్చాను, పోయాను. సరే, ప్రజలకు నా మీద ఉన్న అభిమానం గెలిపించింది, వచ్చిన. అంతేకాని నేను ఏదో పదవుల కోసం పార్టీలు మారి కాదండి. ఆ ప్రేమను చూశాను, ఈ ప్రేమను చూశాను. అందరూ మారారు, నేను మారకుంటున్నాను. ఇతను ఎవడు మాట వెదవుల మాట విని నాకు టికెట్ ఇవ్వలేదు. ఒక అతనికి ఎంపీ టికెట్ ఇచ్చిండండి, వాడు 10 కోట్లు పెట్టుకుంటున్నాడు. వాడు చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి బాబుమోహన్కి వద్దు ఇవ్వద్దు అని వాడు చెప్తే నాకు ఈయన వేయలే. ఈయన క్యాండిడేట్ని పెట్టిండు, డిపాజిటే రాలే వాడికి. ఎంపీ క్యాండిడేట్ కూడా డిపాజిట్ రాలే. డిపాజిట్ ఎందుకు రాదండి? 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి కదా ఎంపీకి. అంటే నా పవర్, నాకు జరిగిన అన్యాయం అంత పనిచేసింది. బాబుమోహన్కి టికెట్ ఇవ్వా అన్నట్టు అయిపోయింది. నిజం. మరి ఎంపీకి 7 నియోజకవర్గం, ఇప్పుడు నా నియోజకవర్గంలో రాలేదండి, మిగతా నియోజకవర్గంలో రావాలిగా. 6 ఉన్నాయి కదా ఇంకా. నేను ఎక్కడ మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాను. అవును, ఈ మధ్య అసలు ఎక్కడ నేను ఎక్కడ ఒక్క మాట నాకు టికెట్ ఇవ్వలేదని కానీ, నాకు ద్రోహం జరిగిందని కానీ, అన్యాయం జరిగిందని కానీ, సినిమా ఫీల్డ్ని వదిలేసుకోవాల్సి వచ్చింది,
ఈయన గురించి అని కానీ నేను ఎక్కడ అనలేదండి. టాపిక్ వచ్చింది కాబట్టి మీరు ఎందుకంటే 2-3 సార్లు రిపీట్ చేశారు. ఈ పార్టీలు 2-3 పార్టీలు మారితే ఎట్లా, నేను మారలేదండి, అదే కాన్షియన్స్ మళ్ళీ. పరిస్థితులు మిమ్మల్ని అలా తీసుకెళ్ళాయి. ఇప్పుడు అదే ప్రజలకు పార్టీలు మారండి అనేది ఉంటే 100 కోట్లు పెట్టినా కూడా అంత మెజారిటీ ఎట్లా గెలుస్తుండే నేను? నాకెవరు లేరు, నాకు ఓటరే మిగిలిండు, ఓటరే లీడర్ అయింది. నాకు లీడర్ లేరండి, అందరిని కొనేసిండు అతను, అందరిని కొనేసిండు. మామూలు ఒక మాజీ ఎంపీపీలంటోని మాజీ సర్పంచులను కూడా ఉండనీయలేదు. ఓన్లీ ఓటర్ లీడర్ అయ్యి నన్ను గెలిపించారు. ఇది చిన్న విషయంగానే కాదండి. ఎప్పుడు చూసినా ట్వీట్లు మధ్యరాత్రి అర్ధరాత్రి ఓడక తాగుతూ చేస్తుంటారు. డే టైంలో అసలు ఎప్పుడు చేయడానికి సాహసించారా లేదా చేయడం ఇష్టం ఉండదా? మందు కొడితేనే కానీ ఆయనకి ధైర్యం రాదు అని. మీరు నా టైం లైన్ చూడండి, నా డే టైమ్స్ ట్వీట్స్కి నైట్ టైం ట్వీట్స్కి ఏమి తేడా ఉండదు. నేను ట్వీట్ పెడితే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ సమ్ ఎఫెక్ట్, అండ్ ఆ ఎఫెక్ట్ ఉంటేనే నేను పెడతాను. పాయింట్ 1. ఓకే. పాయింట్ 2, నైట్ టైం పెట్టడానికి రీజన్ ఎందుకంటే నేను పొద్దున్న బిజీగా ఉంటాను కాబట్టి ఐ ట్రై టు గో టు ది ఇంటర్నెట్ అండ్ సీ వాట్స్ హ్యాపెనింగ్. ఇంటర్నెట్లోనో లేకపోతే నేను కలిసినప్పుడు అందరం కలిసినప్పుడు ఏం జరుగుతున్నాయని చెప్తారు కాబట్టి ఆ పర్టిక్యులర్ టైంలో ఎక్కువ వస్తాయి ఒక్కొక్కసారి. ఓకే. కానీ కంటెంట్ వైజ్గా నేను డే టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణపతి ట్వీట్లు ఉన్నాయి. గణపతి ట్వీట్లు మ్యాక్సిమం పొద్దున్న 11 o'clock పెట్టినాయి అన్ని. ఓకే. ఓకే. యా, అంటే మోస్ట్ కాంట్రవర్షియల్ ట్వీట్స్ అని ఎవరైతే అనుకుంటారో రిలేటివ్గా. ఓకే. యా. అండ్ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా డొనాల్డ్ ట్రంప్ మీద పెడుతున్నారు. ఏంటి అంత సపోర్ట్ కేసీఆర్తో పోల్చి? ఇది డొనాల్డ్ ట్రంప్ కొత్త అతను కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు నా లైఫ్లో కొత్త అమ్మాయి. అంటే ప్రపంచంలో ఏది ఏ ట్యాప్కి అంతే. ఆబ్వియస్లీ ఏది మీకు న్యూస్లో ఉంటే, ఏది మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ కలిగిస్తుందో ఆబ్వియస్లీ దాని మీద ఎవడన్నా రెస్పాండ్ అయ్యేది. మీరే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? అంటే నాకు రియాక్ట్ అయ్యే కెపాసిటీ ఉంది కాబట్టి. మిగతా వాళ్ళకి ఆలోచన ఉండదు, ఆలోచన బయట పెట్టలేదు, ధైర్యం ఉండదు. ఓకే. అంటే అక్కడ ఏంటి తను గెలుస్తా ఏంటి పరిస్థితి అక్కడ పొలిటికల్? నాకేం తెలియదు, నాకు ఇష్టం డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీ కూడా తెలియదు నాకు. నాకు చూడటానికి వినటానికి నచ్చుతాడు అంతే. బాగుంది. అంతగానే నాకేం తెలియదు. నాకు కేసీఆర్ కూడా ఏమీ నాకు తెలంగాణ నాకేం తెలుసు. నాకు కేసీఆర్ అంటే ఇష్టం, తెలంగాణ అంటే ఇష్టం కదా. కానీ మీరు పెట్టే స్టైలు అదేదో కించపరుస్తున్నట్టుగా ఉంటుంది తప్పించి ఎలాగా అది ఇంగ్లీష్ రానోడు కనిపిస్తుంది. లేదు, మీరు మామూలు తెలుగులో ఇంటర్వ్యూలో మాట్లాడేది చెప్పండి, నాకు ఒక్కటి చెప్పండి. ఉదాహరణకు ఒక కేసీఆర్ నాకు అందగాడుగా అంటే ఏదో అంటే అది ఎలా ఉంటుంది మీ మనసులో, నిజమే అది. కానీ చూసే వాళ్ళకి వీడు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను అప్పుడే ఒకసారి దీని గురించి వివరణ ఇచ్చాను. అందం అనేది కంటిని అట్రాక్ట్ చేసేదాన్ని అందం అంటారు. కేసీఆర్ హిట్లర్ ఒక మ్యాగ్ ఒరేటరీ పవర్స్ ఉంటారు. జస్ట్ ఒక క్లోజప్ పెట్టి అనర్గళంగా గంట 2 గంటలు మాట్లాడతారు, మీరు కళ్ళు తిప్పుకోలేరు. ఇలియానా అంటే అందగతిని అయితే 3 నిమిషాలు పాటలు చూడగలుగుతారు, అందుకని ఎక్కువ చూడలేరు. కేసీఆర్లో ఉన్న ఇంటెన్సిటీ, తనకున్న వాయిస్, తను మాట్లాడే మాటలు, తన కళ్ళల్లో ఉండే పవర్ అనేది ఇలియానా అందం కన్నా పెద్ద అందం అని చెప్పారు. అది కాంప్లిమెంట్. అది దాంట్లో వ్యంగ్యం ఏముంటుంది? ఓకే. ఆ ముక్కు మీకు అంటారు కదా మీరు. సరే, మీరు నాకు కలిసారు ఎప్పుడైనా కేసీఆర్ గారిని? నేను కలదు. ఓకే. అండ్ సినిమా టాపిక్ వస్తే ప్రభాస్ ఆ మధ్య మీ డైరెక్షన్లో చేయాలని ఇంట్రెస్ట్ చూపారని నిజమేనా? అసలు లేదు. నేను ఎప్పుడు తెలుగులో ఏ హీరోని కూడా నేను ఎప్పుడు సినిమా చేయాలి మీరు కాదు, నేను అడగలేదు, ఎవరు అడగలేదు. అంటే ఎందుకు మీరు ఆఫ్టర్ నాగార్జున గారు అండ్ వెంకటేష్ వాళ్ళ తర్వాత మీరు ఎవరు స్టార్స్తో పనిచేయలేదు? ఏంటి రీజన్? ఇప్పుడు నేను చేసే టైప్ ఆఫ్ సినిమాలు, నేను ఎన్నుకునే సబ్జెక్ట్స్ అది దే ఆర్ నాట్ రిలేటెడ్, దే ఆర్ నాట్ అప్లికబుల్ టు స్టార్స్. ఎందుకంటే స్టార్డమ్ అనేది ఒక ఇమేజ్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఫ్యాన్స్ ఉంటారు, పాటలు, కామెడీ ట్రాక్, ఇన్ని సెంటర్లు ఇన్ని రోజులు ఆడాలి, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న లాంటి ప్రాజెక్ట్స్ అండ్ వాళ్ళు చేయాలంటే. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేయాలంటే బికాజ్ అంతంత డబ్బులు పెట్టి అంతంత కాస్ట్లకి అమ్ముతున్నప్పుడు అన్ని వర్గాల ప్రజల్ని సాటిస్ఫై చేయాల్సిన ఒక కమర్షియల్ నెసెసిటీ ఉంటుంది. ఆ టైప్ సినిమాలు నేను చేయను, నాకు చేయడం చేత కాదు. చేయడం అంటే నాకు చేయట్లేదు అని చెప్పట్లా, నాకు అసలు ఆ కెపాసిటీ లేదు నాకు.
ఓకే. అంటే తెలుగు వరకు అంటారా, హిందీలో కూడా? ఎక్కడైనా సరే, ఎక్కడైనా ఆ టైప్ సినిమాలు నేను చేయలేను. మరి హిందీలో మీరు స్టార్స్ చేశారు అజయ్ దేవ్గన్తో. చేస్తాను, కానీ అజయ్ దేవ్గన్తో కూడా ఎలాంటివి చేశాను, కంపెనీ, భూత్, ఇక్కడ అన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్స్ అయ్యి, దే నాట్ కమర్షియల్లీ డిజైన్. అదే అలాంటివి తెలుగులో ఎందుకు చేయకూడదు స్టార్స్తో మళ్ళీ? తెలుగులో అలాంటి ఆడవు సినిమాలు, నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు హిందీలో అంటే మీకు పాన్ ఇండియా టైంలో ఆ టైప్ ఆఫ్ సినిమాలు చూస్తారు. తెలుగులో మీరు ప్రభాస్ని పెట్టి భూతు అలాంటి సినిమా తీస్తే ఇట్స్ ఇంపాసిబుల్. ఎలా వర్కౌట్ అవుతుంది? రక్త చరిత్ర నడిచిందిగా, సూర్య అని పెడితే స్టార్. అదే చెప్తున్నా, రక్త చరిత్ర అనేది మీకు అసలు ఇమేజ్ లేని మనుషులు ఒక రానెస్ తోటి ఉంది. ఓకే. అదే మీరు తారక్తో పెడితే సినిమా అట్లా ఉండదు, ఇంపాసిబుల్ అది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.